విషయాలు ఉంటాయి కదా, మంచిది ఉంటాయి, చెడ్డది ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క టెస్టిమనీ, ఒక్కొక్క విషయాలు మనము వినాలంటే చాలా ఉంటాయి. కానీ ఈ యొక్క ఆఖరి క్షణంలో ఇంకా కేవలం గంటసేపు మాత్రమే ఉన్నది. కరెక్ట్గా 11 o'clock అయింది. ఇంకా 1 hour పోతే మనము 2026వ సంవత్సరంలోనికి మనము అడుగు పెడతాం కదా. హల్లెలూయా. కానీ అడుగు పెట్టినాక ఏమి మారదు కదా, మన లైఫ్ అట్లనే ఉంటుంది. తెల్లవారి లేవడము, చదువుకునేవారు చదువుకోవడానికి వెళ్ళడము, ఉద్యోగం చేసేవారు దానికి వెళ్ళడము, ఇంట్లో ఉండేవారు దానికి ఉండడము. సో లైఫ్ ఏమో యాజ్ యూజువల్గా అట్లనే పోతూ ఉంటాయి, దాంట్లో మార్పే లేదు కదా. అదే కదా, సత్యమే కదా అది. లేదైనా 2026 సంవత్సరం వచ్చినట్లయితే మనకేమైనా వ్యత్యాసమైన ఏమైనా ఆకారం వస్తుందా? ఏమీ లేదు. కానీ మరీ ప్రాముఖ్యముగా ఒకటి ఏమి మనము గుర్తు చేసుకోవాలంటే, ఒక సంవత్సరం మన దగ్గర నుండి పోయి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టేటప్పుడు మనకు 1 year ఎక్స్ట్రా అవుతుంది. ఇంకొకటి ప్రభువు ఒక రాకడకు మనం ఇంకా దగ్గర అవుతాము. ఇంకా కొన్ని ఆత్మీకమైన విషయాలు మనం చూసినట్లయితే అదంతా మనం చూద్దాము. ఎక్కువసేపు నేను తీసుకోను. ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేది, హల్లెలూయా, మనము సాధారణంగా మనం అడుగు పెట్టకూడదు. ఎట్లా మనం అడుగు పెట్టాలంటే ఒక కృతజ్ఞతతో. ఆమేన్, హల్లెలూయా. అదే మనం ఇప్పుడు ఈరోజు పాడినాం కదా, స్తోత్రముతో, కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇంతమంది మనము దేవుని మందిరములో సంతోషముగా అందరు కొత్త బట్టలు ధరించుకొని, అందరి ముఖంలో ఒక సంతోషం నాకు కనబడుతుంది. అందరూ ఒక హ్యాపీ మూడ్లో ఉన్నారన్నమాట. సో ఇదంతా మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం, అవునా కాదా? ఎస్, ఆమేన్, హల్లెలూయా. నిద్ర వస్తుందా? 11 కన్నా నిద్రపోయేవారు ఒకసారి చేతులు ఎత్తుతారా? నేను ఇంట్లో 11కి నిద్రపోతాను. ఓకే 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 కొంతమంది ఉన్నారు. కానీ ఈరోజు మనకు 11లో ఏమి నిద్రపోవడానికి అవకాశమే లేదు. 12కి లేదు, 1కి లేదు, 2కి అసలు లేదు. అందుకని భయపడకండి, 2 వరకు ఇది పోదు, కానీ మనకు నిద్ర రాదు. అది విషయము. ఇక్కడ నుంచి వెళ్ళినాక వెంటనే నిద్రపోతాం మనము? లేదు. దాదాపు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది మనకు నిద్ర పట్టడానికి, అంతే కదా. నా ఒక ఎక్స్పీరియన్స్ అదే, ఇంకా మీకెట్లనో నాకు తెలియదు. సో ఇలాగున మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు ఒక నూతనమైన అనుభవంతో, నూతనమైన ఒక క్రియలతో, నూతనమైన ఆశీర్వాదములతో మనం అడుగు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక వాక్యం మనం చదువుకుందాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇలాగ చేయుట యేసుక్రీస్తు ఈ విషయములలో దేవుని చిత్తము. 16 చదవండి బ్రదర్. ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు 2025వ సంవత్సరంలో దేవుడు మనకు చేసిన ప్రతి విషయములకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా చాలా ఇబ్బందులు మన జీవితంలో కలిగింది కదా. ఎన్నో ఆర్థిక అవసరతలు కలిగింది, ఆర్థిక ఇబ్బందులు కలిగింది, అనారోగ్యం వచ్చింది, ఇంట్లో సమస్యలు వచ్చింది, భార్యాభర్తల మీద గొడవలు వచ్చింది, పిల్లల ఒక అవిధేయత వలన తల్లిదండ్రులు బాధపడడం జరిగింది. ఎన్నో ఎన్నో ఇబ్బందులు మనము తిరిగి చూసినట్లయితే ఉంది. అయినా అవన్నిటిలో మేము ఏం అవ్వలేదు, నాశనము అవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. నిన్న ఒక లాస్ట్ వెనస్డే కాదు, ఫ్రైడే 86 ఉన్న ఒక తల్లి, 86 ఏళ్ళు ఉన్న ఒక తల్లి సూసైడ్ చేసుకునింది మన పాకాలలోనే. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. హ్యాంగింగ్ చేసుకునిందంట. నేను ఊరు ప్రాంతం అంతా చెప్పడం లేదు. ఎంత ఎంత ఒక విచారకరం చూడండి కదా. మనకు బాధ లేదా? మనకు కష్టం లేదా?
మనకి ఇబ్బంది లేదా? కానీ మనం ఏం చేస్తున్నాము? హల్లెలూయా, అవన్నిటిలో పడి నాశనము కాకుండా దేవుని సన్నిధిలో ఒక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి, ఆమేన్, హల్లెలూయా, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ఇంతమందిని దేవుడు తన యొక్క మందిరంలో సమకూర్చారంటే ఆ దేవాది దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ కృతజ్ఞత పూర్వమైన మనసుతో మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టినట్లయితే గొప్ప ఆశీర్వాదం రాబోయే సంవత్సరంలో దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఒక మేలు చేస్తే మనం థ్యాంక్స్ చెప్తాం కదా, కానీ దేవుడు మనకు చేసిన మేలులకు మనము ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎంత కృతజ్ఞత చెల్లించినా చాలదు. ప్రతి విషయమునందు, మేలు మాత్రం కాదు, ఇక్కడ ప్రతి విషయము, అనారోగ్యం ఇచ్చినా స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఆ అనారోగ్యము తర్వాత దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఒక కష్టం వచ్చి మనము సోలిపోకుండా దేవుడు మనలను మరలా లేబట్టి నిలబెట్టినాడు. అందుకు మనము దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చెప్పుకొని పోతే ప్రతి విషయమునందు, ఆరాధనలో నేను చెప్పినట్టు, ఎవరైనా అయ్యో ఈ పూట నాకు తినడానికి ఆహారం లేదే, నా ఇంట్లో వండడానికి బియ్యం లేదే, కూర చేయడానికి కూరగాయలు లేదే అని ఎవరైనా బాధపడిన వారు ఇక్కడ ఉన్నారా? లేదు. అది కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక కారణము. ఆమేన్, హల్లెలూయా. ఇలా మనము చెప్పుకొని పోతే ప్రతి విషయంలో ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకు చేసిన ప్రతి విషయములకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనం మనం చూస్తాం. యెషయా 43:18-19. వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పోయిన ఆదివారం కూడా పాస్టర్ ఈ వాక్య భాగం మనకు బోధించారు కదా. యెషయా 43వ అధ్యాయం 18వ వచనంలో, మునుపట్టి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఆమేన్, హల్లెలూయా. మునుపటి దినములలో మన జీవితంలో ఎన్నో వేదనలు వచ్చి ఉంటాయి. నూతన సంవత్సరంలో దానిని మనము జ్ఞాపకము చేసుకొనకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ లాస్ట్ ఇయర్లో మనకి ఎన్నో కష్టములు వచ్చి ఉంటాయి. దానిని కూడా మనం ఏం చేయకూడదు? జ్ఞాపకము చేసుకోకూడదు. మునిపట్టి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ నాకు ఏదేదో జరిగిందని చెప్పి మనం అవన్నీ మనము నెత్తి మీద మేలు జరిగింది అనుకోండి, ఆ మేలును కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించి దానిని మనము నూతన సంవత్సరంలో ఎత్తుకొని పోకూడదు. ఎందుకంటే నూతన సంవత్సరంలో నూతన అనుభవము, నూతన ఆశీర్వాదము, నూతన క్రియలు దేవుడు మన కొరకు ఏర్పరిచి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనము పాతది మనము మోసుకొని పోయినట్లయితే నూతన అనుభవం, నూతన ఆశీర్వాదం మనకు రాదు. హల్లెలూయా. పాతది మనము గతించాలి. అవన్నీ పోయింది, అవన్నీ మనము విడిచిపెట్టి నూతనమైన ఒక విషయం కొరకు మనము అడుగు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో విషయాలు మనము వెనుక పెట్టి చూసినట్లయితే ఎన్నో విషయాలు మనం ఇప్పుడు కూడా మోసుకొని వస్తూనే ఉన్నాము. నా గురించి వాళ్ళు అట్లా చెప్పినారు, నా గురించి వీళ్ళు ఇట్లా చెప్పినారు. అవన్నీ మనము ఏం చేయాలి? పట్టించుకోకూడదు. మనల గురించి ఎవరు ఏం చెప్పినా అది మనము నెత్తి మీద ఎత్తి మోసుకోకూడదు. మంచి చెప్పినా ఎత్తుకోకూడదు, చెడ్డది చెప్పినా ఎత్తుకోకూడదు. హల్లెలూయా. విన్నామా, అంతటితో మనం ఏం చేయాలి? వదలాలి. హల్లెలూయా. అది మనము మోసుకొని మనము పోయినట్లయితే బ్రతుకు ఏమవుతుంది? ముందుకు సాగదు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నూతన అనుభవము పొందుకొని నూతనమైన ఒక క్రియలు మనం ప్రాపించడానికి, నూతనమైన ఆశీర్వాదములు ప్రాపించడానికి మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అదే కదా మనకు కావాలి. ఒక న్యూ లైఫ్, ఒక నూతనమైన జీవితం మనకు కావాలి. 2025కి 26కి తేడా ఏమిటంటే ఇదే తేడా ఉండాలి.
ఆమెన్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నా బ్రతుకు బాగుంది. ఆమెన్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నాకు సమాధానం ఉంది. 2025 కన్నా 2026లో నాకు ఆరోగ్యం ఉంది. ఆమెన్. హల్లెలూయా. సమస్యలు లేవు, సమస్యలు తగ్గిపోయినాయి. 2020లో మనము తిరిగి చూసినట్లయితే పెద్ద ఒక కరోనా అని ఒక వ్యాధితో మనం బాధపడినాం కదా. చాలామంది మనం అందరూ దాంట్లో సఫర్ అయిన వారమే. కానీ 2021, 22, 20 అట్లా ఒక 25 ఇయర్స్కు 25 ఈ 2025 వరకు మనం వచ్చేసినాము. కానీ మనకు ఎవరికి ఏం హాని కలగకుండా ఆ దేవుడు మనల్ని ఏం చేసినాడు? సురక్షితముగా ఉంచినారు. ఆమేన్. హల్లెలూయా. సో మనము అది జ్ఞాపకం చేసుకోవాలి. నూతన సంవత్సరంలో నూతన క్రియ కొరకు మనము ఎదురు చూడాలి తప్ప పాతదిని మోసుకొని మనము రాకూడదు. హల్లెలూయా. అదే విధముగా మూడవగా మనం చూసినట్లయితే రోమన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో మనం బ్రతికేటప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఏమిటంటే ఈ 2025వ సంవత్సరంలో మన యొక్క ఆత్మీక జీవితం ఎట్లా ఉండింది ఒకసారి మనం దానిని పరిశోధించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, ఎంతవరకు దేవుని యొక్క వాక్యమును చదువుకున్నాము, ఎంతవరకు నేను దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరమును ఆశ్రయించినాము. ఆమేన్. దేవుని మందిరంలో జరిగిన ఏ కూడికలలో నేను ఎంతవరకు కలుసుకున్నాము. ఒక ఆత్మీకమైన ఒక పరిశోధన మనం చేసుకోవాలి. హల్లెలూయా. అదే ఈ యొక్క సంవత్సరం ఆఖరిలో మనము చేసుకోవాల్సిన విషయము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. హల్లెలూయా. 2026వ సంవత్సరంలో మన యొక్క లైఫ్ స్టైల్ ఏం మారకపోయినా, మన యొక్క రొటీన్ లైఫ్ ఏం మారకపోయినా ఆత్మీక జీవితంలో ఒక మార్పు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం ధ్యానించినప్పుడు నన్ను నేను పరిశోధించుకున్నాను. ఎంతవరకు నా ఒక ఆత్మీక జీవితంలో నేను అభివృద్ధి పొందాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో ఎంతవరకు గడిపాను, వాక్యం చదవడంలో ఎంతవరకు నేను చదివాను, దేవుని యొక్క మందిరంలో ఎంతసేపు నేను కూర్చున్నాము, ఎంతసేపు నేను గడిపినాము, సహవాసములు నేను ఎడతెగక నేను వెళ్ళినామా, ఏమైనా నేను నిర్లక్ష్యం చేసినామా, నన్ను నేను పరిశోధించుకున్నాను. ఈ సమయంలో మనల్ని మనం కూడా ఏం చేసుకోవాలి? పరిశోధించుకోవాలి. 2025వ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు నేను వెళ్ళలేకపోయాను, ఎన్ని బల్లారాధనలు నేను మిస్ చేసుకున్నాను, ఎంతసేపు నేను దేవుని సన్నిధిలో గడిపాను. హల్లెలూయా. ఇవన్నీ మనం ఒక్కసారి మనలను మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక నూతనమైన రూపాంతరము మనం పొందాలి. 2025లో నేను చెయ్యని కార్యములు, దేవుని మందిరంలో చెయ్యని కార్యములు 2026లో నేను చేయాలి అనే ఒక తపన మన హృదయంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘముగా దేవుడు మనలను ఎన్నో ఆశీర్వాదములు మనకు దయచేశారు కదా, అవునా కదా? ఎస్. హల్లెలూయా. ఎన్నో ఆశీర్వాదమైన కార్యక్రమాలు మనం జరిపించుకున్నాము. అవన్నిట్లో దేవుడు మనకు గొప్ప విడుదలను, గొప్ప ఆశీర్వాదములను దయచేశారు. ఇవన్నీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘములో మనము అనుదినము ఉన్నామంటే, దేవుని మందిరంలో మనం విడవకుండా ఉంటామంటే మనం ఏం చేయము? లోక మర్యాదను మనం అనుసరింపము. ఆమేన్. హల్లెలూయా. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం, హాఫ్ దేవుని చిత్తం కాదు, సంపూర్ణమైన దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంపూర్ణమైన దేవుని చిత్తం మన జీవితంలో జరగాల లేదా వద్దు?
నా ఇష్టమే జరగాలి, దేవుని చిత్తం నాలో జరగకూడదు అనుకున్నవారు చేతులెత్తండి. నా ఇష్టమే జరగాలి, దేవుని చిత్తం నా జీవితంలో జరగకూడదు. ఓకే, వెరీ గుడ్. అందరూ అట్లా ఇట్లా ఉన్నా కానీ కూడా అందరూ ఒక లైన్లోనే ఉన్నారన్నమాట. నా జీవితంలో, మన ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరగాలి? సంపూర్ణమైన దేవుని చిత్తము, సంపూర్ణం. అక్కడ ఒక ఫుల్ఫిల్మెంట్ మనం చూడాలి. 2026వ సంవత్సరంలో ఒక సంపూర్ణముగా దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి మనము ఏం చేసుకోవాలి? నిర్ణయము చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకోవాలి. ఆ దేవాది దేవుని యొక్క చిత్తం నా జీవితంలో జరగాలి ప్రభువా అని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము కోరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయాలని నేను దేవుని సన్నిధిలో మనము ఆయనను మనము అడుగుతాము. అదే విధముగా యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఈ రాబోయే సంవత్సరంలో ఆ దేవాది దేవుడు మనము నడుచుచున్న ప్రతి మార్గములలో ఆ దేవుడు మనకు తోడై ఉండాలని ఆశపడుచున్నారా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం మధ్యలో పడిపోతామండి. హల్లెలూయా. మనము ముందుకు వెళ్ళలేము. అప్పుడు మీరు అడుగుతారు, దేవుల్లో లేని వారు సక్సెస్ఫుల్గా ఉంటున్నారు కదా? చాలామంది ఒక ప్రశ్న అది. దేవుల్లో లేని వారు సక్సెస్ఫుల్గా ఉంటున్నారు, ఆశీర్వాదముగా ఉంటున్నారు, వారికి ఏ సమస్యలు లేవు, చాలా చాలా బ్లెస్సింగ్గా వారు ఉంటున్నారు కదా అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. కానీ అది సంపూర్ణమైన ఆశీర్వాదం కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో నుండి మనము పొందుకునే ఆశీర్వాదమే సంపూర్ణమైన ఆశీర్వాదం. నేను నీ ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుము. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి భయం ఉంటుంది. 2026వ సంవత్సరంలో నా బ్రతికి ఎట్లా ఉండబోతుంది? నాకు వివాహం జరుగుతుందా 2026వ సంవత్సరంలో? నాకు ఒక భవిష్యత్తు వస్తుందా? నా యొక్క జీవితంలో సమస్యలు లేకుండా నేను హ్యాపీగా ఉంటున్నామా? నా ఇంటిలో నేను సమాధానముగా ఉంటామా? అందరి హృదయంలో ఉన్న ఒక భయము. సో ఆ దేవాది దేవుడు ఈ దినమున మనకు అనుగ్రహించుచున్న వాగ్దానం ఏమిటంటే, దిగులు పడకము, జడియకము, నీవు నడిచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఒక నూతనమైన ఆశీర్వాదముతో, నూతనమైన బలముతో, నూతనమైన ఒక గొప్ప అనుగ్రహముతో, దీవెనలతో మనము నూతన సంవత్సరములో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఈ నూతన సంవత్సరంలో మన సంఘమును దేవుడు ఆశీర్వదించాలి. సంఘం ఒక సరిహద్దులను దేవుడు విశాలపరచాలి. విశ్వాసులు ప్రతి ఒక్కరు ఆత్మీకముగా ఎదగాలి, దేవునిలో వాడబడాలి. మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క తాళంతులను దేవుని కొరకు మనము ప్రయోజనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అటువంటి గొప్ప ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేయాలని మనము కోరుకుందాము. ఆ కోరిక నెరవేరాలంటే మనము దేవునిలో మనము గడపాలి, ఆయన చిత్తంలో మనము బతకాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకోవాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు మన అందరిని ఆశీర్వదించి అనుదినము నూతన అనుభవముతో, నూతన బలముతో, నూతన క్రియలతో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఈ 2026వ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన ఆశీర్వాదం దేవుడు దయచేయబోతున్నారు. అందుబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అవును ప్రభువా, ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ప్రభువా, మేము అడుగుపెట్టబోయే ముందు మేము తిరిగి చూసినట్లయితే యేసయ్యా, మీరు నడిపించిన మార్గం ఎంతో ఆశీర్వాదకరమైనది. మీరు మమ్మల్ని తండ్రి ప్రభువా ఎన్నడూ చేయి విడవలేదు తండ్రి.
మా ముందు వెనక మీరు తండ్రి ప్రభువా దూతగా ఉండి మమ్మల్ని కంచె వేసి కాపాడి నడిపించినందుకు వేలాది 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 స్తుతులు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మమ్మల్ని తండ్రి ప్రభువా కాచి కాపాడిన దేవానికి స్తోత్రములు స్తుతులు. సంపూర్ణముగా తండ్రి ప్రభువా మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మీ యొక్క ఆశీర్వాదం మాలో తండ్రి ప్రభువా ఉండుటకు మీరు కృప చూపించుము తండ్రి. మాలో ఉన్న భయమును మీరు తీసివేయము తండ్రి, దిగులును తీసివేయము, భవిష్యత్తును గురించిన తండ్రి ప్రభువా ఆ ఒక ఆశ్రమను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము. మీలో మేము ధైర్యంగా ఉండటకు సహాయం చేయము. సమస్తమును మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.